రేపో మాపో జగన్ అరెస్ట్ తప్పదు. జగన్ మళ్ళీ జైలుకే. జగన్ మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఇది ప్రచారం కొంతకాలంగా. అది టీడీపీ వర్గీయుల నుంచి వినిపిస్తున్న మాట కావచ్చు, టీడీపీ అనుకూల మీడియాలో కనిపిస్తున్న వార్తలు కావచ్చు. కానీ హఠాత్తుగా వీళ్ళందరి ఆశలు నీరుగార్చేసేలాగా ముఖ్యమంత్రి కామెంట్స్ కనిపిస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ భేటీలో చెప్పినట్టుగా వస్తున్నటువంటి తాజా కథనాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తనను జైల్లో పెట్టారు కాబట్టి తాను కూడా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలంటే అది కరెక్ట్ కాదు అంటూ సీఎం చంద్రబాబు క్యాబినెట్ సహచరుల ముందు వ్యాఖ్యానించారు అనేటువంటి కథనం ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికే క్యాబినెట్ భేటీలో మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు, జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయకుండా జాప్యం చేస్తున్న దాని మీద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు తమని ప్రశ్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబు స్పందిస్తూ తనను జైల్లో పెట్టారనేటువంటి కారణంతో తాను కూడా జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టేసేదానికి సిద్ధంగా లేను అనేటువంటి సంకేతం ఇచ్చేసినట్టుగా ప్రచారం మొదలైపోయింది. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడు ఇక జగన్ అరెస్టు గురించి చేతులు ఎత్తేసినట్టేనా? చంద్రబాబు నాయుడు జగన్ని అరెస్టు చేయలేక, జగన్ మీద ఇంతకాలం చేస్తున్నటువంటి అవినీతి అక్రమ ఆరోపణలన్నీ తేల్చలేక ఇక హ్యాండ్సప్ అనేసారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక అక్రమాలు సాగినట్టుగా చంద్రబాబు పదే ఆరోపిస్తూ వచ్చారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టేసినట్టుగా విమర్శలు గుప్పించారు. విమర్శలే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల సమయంలో కూడా అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అనేక శాఖల వరకు జరిగినటువంటి లోపాలని, తప్పిదాలని, అవినీతిని జనం ముందు వెల్లడించే ప్రయత్నం చేశారు. ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు ఆధారాలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయలేకపోతున్నాం అంటూ తప్పించుకోవడం టీడీపీ శ్రేణులకి ఏ మాత్రం రుచించట్లేదు. టీడీపీ కార్యకర్తలు ఎంతో ఆశలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఇక మళ్ళీ జైల్లో పెట్టేస్తారు, ఇక వైఎస్ఆర్సీపీ అనేది కనిపించదు, ఆ పార్టీ భౌతవ్యమే సందిగ్ధంలో పడిపోతుంది అని అంచనాలు వేస్తున్నారు. అలాంటి ఆశలతో ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు అబ్బెబ్బే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేదానికి నేను సిద్ధంగా లేను అని చెప్పే ప్రయత్నం చేయడం అన్నది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి చంద్రబాబుకి సహాయ నిరాకరణ జరుగుతోంది అనేటువంటి వాదన ఉంది. మోదీ, అదానీ వంటి వాళ్ళ ఒత్తిడి కారణంగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే సాహసానికి దిగబోరు అనేటువంటి ప్రచారం ఉంది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ పెద్దల ఒత్తిళ్ల మేరకే ఇప్పుడు చంద్రబాబు జగన్ అరెస్టు ప్రతిపాదన ఉపసంహరించుకున్నారా? తన పార్టీ కార్యకర్తలకు నెమ్మదిగా నచ్చజెప్పేదానికి తగ్గట్టుగా ఇలాంటి లీకులు ఇస్తున్నారా అనేటువంటి సందేహం మొదలైంది. అలాంటి పరిస్థితికి చంద్రబాబు దిగుతున్నారా అనేటువంటి వాదన చాలామందిలో ఉంది. అయితే ఇక్కడ రెండో కోణం కూడా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉండదు అనేటువంటి సంకేతం పంపించడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. వాస్తవానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో సాగినటువంటి అక్రమాల మీద, అనేక దందాల మీద, పలు కుంభకోణాల మీద ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ లోతుల్లోకి వెళ్ళి విచారించే ప్రయత్నం చేస్తుంది. లిక్కర్ నుంచి రైస్ మాఫియా వరకు వివిధ సిట్టు వేసినటువంటి దర్యాప్తు బృందాలన్నీ రంగంలోకి దిగి అనేక విషయాలు ఆరా తీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా పలు ఆధారాలు కూడా సేకరించినట్టు చెప్పుకొస్తున్నాయి. వాటన్నింటి ఆధారంగా ఆఖరికి అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ అవినీతి ఉచ్చుని బిగించే ప్రయత్నం జరగబోతోంది అంటూ చాలామంది భావిస్తున్నారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నటువంటి తరుణంలో అందరినీ పక్కదారి పట్టించేటువంటి దానికోసం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతల్లో ధీమా పెంచి అరెస్టు వరకు రారులే అనేటువంటి అభిప్రాయం కల్పించి హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకునే దిశలో చంద్రబాబు ఇలాంటి పన్నాగం వేస్తున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉదయిస్తుంది. ఎలాంటి
అంచనాతో చంద్రబాబు నాయుడు ఈ కామెంట్ చేసినప్పటికి కూడా ఇప్పుడు క్యాబినెట్ భేటీలో సీఎం చెప్పినటువంటి మాటలు మాత్రం కలకలం రేపుతున్నాయి. టీడీపీ క్యాంపులో తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయమే అనుకున్నటువంటి టీడీపీ హార్డ్ కోర్ క్యాడర్ ఇప్పుడు ఘాటుగా స్పందించే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు మీద తీవ్రమైనటువంటి విమర్శలకు దిగే పరిస్థితి టీడీపీ శిబిరం నుంచే మొదలయ్యింది. మరి ఎలాంటి దిశలో సాగుతుంది? చంద్రబాబు తన వ్యూహాలకు పదును పెట్టి ఆసక్తికర అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకి తలొగ్గి జగన్ అరెస్టు వరకు వెళ్ళడానికి సాహసం చేసేదానికి సిద్ధంగా లేనట్టు తేల్చేశారా ఏంటన్నది త్వరలో తేలబోతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇదొక కీలక పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.